హల్లెలూయా. ఆయన చేసిన మేలులను నేను ఎప్పుడు చెప్తాను. దావీదంత మహారాజు అయినా ఆయన ఒక కమ్మిడి, ఒక గిన్నె పెట్టుకున్నాడు. ಒಂದು ತಟ್ಟೆ, ಒಂದು ಕಂಬಳಿ, కోలు. మరి ఎక్కడ? రాజగృహంలోనే పెట్టుకున్నాడు. పాత పెట్టి అందులో అవి దాచిపెట్టాడు. ప్రతిరోజు 7 మార్లు లోపలికి వెళ్ళి ఆ బట్టలు తీసి మీదే వేసుకొని, తాను వేసుకున్న రాజు వేష బట్టలు పెట్టి, ఇది కమ్మిలి, ఇది పాత గుడ్డను చుట్టుకొని, అయ్యా ఈ రీతిగా ఉన్న నన్ను నువ్వు ఆశీర్వదించావు. చూడండి, మన జీవితంలో ఆయన చేసిన మేలును ఎన్నడూ మరవద్దు. మనము తోటలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, అన్నీ పొందుకున్న తర్వాత నన్ను నువ్వు త్రూసివేస్తావు, నా సన్నిధిని త్రూసివేస్తావు. అందుకే చాలామంది చూడండి దేవుని సన్నిధినే రారు. పనినే వాళ్ళు దేవుడు అనుకొని ఆదివారాలన్నీ తప్పించుకొని వెళ్తారు. అయితే దేవుడు ఆయన చేసిన మేలును ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే, నేను కారులో వెళ్తుంటే నేను అనుకుంటుంటాను, నా మనసులో దేవునితో మాట్లాడుతాను, అయ్యా బజారుకి వెళ్ళంటే బస్ స్టాండ్ కొరకు నిలబడాలి. గంట సేపు వస్తుందో బస్సు 2 గంటల సేపు పోతుంది. నిలబడి చాలా ఇదయ్యి, అవునా, అక్కడ నిలబడి బస్సు ఎక్కాలి. బస్సులు ఎంత ఉడుకు, ఎంత టైటు, జనం అంతా ఊపిరాడకుండా అందులోనే జరుగు అని వచ్చి కూర్చుంటారు. అలాగే అదే భాగ్యం అని వెళ్తుంది, అవునా, అదే భాగ్యం. వస్తూ ట్రైన్ బుక్ అయిందా, సరే. అయితే ఈరోజు కారులో వెళ్తున్నానంటే నెమ్మదిగా, స్వతంత్రంగా, ఎవరిది లేకుండా హాయిగా వెళ్తున్నానంటే ఎక్కడైనా నిలబెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు, ఏమైనా తాగొచ్చు, తినొచ్చు, వెళ్ళొచ్చు. ఇది నీవిచ్చిన ఈ భాగ్యమయ్యా. ಏನು ಇಲ್ಲದಂತ ಬಡವಳು ನಾನಾಗಿದ್ದೆ, ಏನೂ ಇಲ್ಲದಂತ ಬಡವಳು ನಾನಾಗಿದ್ದೆ, ಹುಡುಕುತ್ತಾ ಬಂದೆ ಶ್ರೀಮಂತನಾಗಿಸಿದೆ, ಹುಡುಕುತ್ತಾ. మన జీవితంలో అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి, స్కాన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు దినానికి ఒకసారైనా ఏదైనా హెచ్చింపు వచ్చిందంటే, ఏదైనా ఎక్కువైందంటే, అయ్యా ఇది నీ వలనయ్యా, నా శక్తి సామర్థ్య కాదు. అసలు నేను ఎట్లా బలహీనరాలు, నేనంత సామర్థ్యనా? అయ్యో ఇంత 5 కేజీ రాయి దించలేను, 20 కేజీ మూటలు మొయ్యలేను, బలహీనలు. నీ వలనయా ఈ సామర్థ్యం, నీ వలనయా. నువ్వు అనుకుంటే వెళ్తే నీ దినములు, నువ్వు పోగొట్టున్నవి ఇంకా అన్నిటిని అధికం చేస్తాడు. ఉన్న వాటి అందు అతిశయించి దేవుడు ఇంకా దాచి ఉంచిన మేలు చాలా ఉంది. నువ్వు ఇట్టులోనే హెచ్చించుకొని ఇట్లా పోయినావంటే అవి దొరకవు, ఉన్నా కూడా పోతుంది. హెచ్చరిక. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? హల్లెలూయా.